తిరుపతిలో మహా విషాదం చోటు చేసుకుంది. టీటీడీ నిర్లక్ష్యం, పాలకుల దారుణ వైఫల్యం ఆరుగురి ప్రాణాలు తీసింది. ఇన్నేళ్ల తిరుమల తిరుపతి చరిత్రలో జరగనటువంటి దారుణం చోటు చేసుకుంది. గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన ప్రాంతం భక్తుల ఆర్తనాదాలతో నిండిపోయింది. ఆ ఏడుకొండలవాడి సన్నిధిలో పెను విషాదం చోటు చేసుకుంది. బైరాగి పట్టణలో టీటీడీ ఎంజీఎం స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం ఆరుగురి పాలిట మృత్యు ప్రాంగణమైంది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందగా 48 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం దూరదూరాల నుంచి వచ్చారు భక్తులు. విపరీతమైన ప్రచారం కల్పించడంతో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది టోకెన్ల కోసం తిరుపతికి చేరుకున్నారు. 8వ తేదీ బుధవారం 5 గంటలకు తిరుపతిలోని 9 కౌంటర్లలో భక్తుల రాక ప్రారంభమైంది. ఉదయం 7:30 60% భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి. ఉదయం 8:30 పోలీసులు క్యూ లైన్ల వద్దకు చేరుకున్నారు. 9:30 పూర్తి స్థాయిలో క్యూ లైన్లు నిండి ప్రవేశ ద్వారాల వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు గుమిగూడారు. ఉదయం 10:30 టీటీడీ అధికారులు మొక్కుబడిగా పర్యవేక్షించి వెళ్లిపోయారు. ఉదయం 11:30 భక్తులు టాయిలెట్స్ కోసం, తాగునీరు, భోజనం కోసం ఇబ్బందులు పడుతూ అధికారులను నిలదీశారు. మధ్యాహ్నం 12:30 తమిళనాడు, కర్ణాటక రాష్ట్రం నుంచి వేల సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకున్నారు. మధ్యాహ్నం 1:30 భక్తుల తాకిడి తారాస్థాయికి చేరుకుంది. మధ్యాహ్నం 2:30 అవుతున్న కౌంటర్ కేంద్రాల వద్ద అధికారులు భక్తులను అప్రమత్తం చేయలేదు. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలేవి తీసుకోలేదు. మధ్యాహ్నం 3:30 క్యూ లైన్లో వేచి ఉండలేక టికెట్లు ఎప్పుడిస్తారంటూ భక్తులు నిలదీశారు. ఎంతమంది ప్రశ్నించినా అధికారులు కనీసం పట్టించుకోలేదు. సాయంత్రం 4:30 శ్రీనివాసం, బైరాగిపట్టిడి, రామానాయుడు స్కూల్స్ వద్ద రాత్రి 9 గంటలకు టోకెన్లు ఇస్తారని ప్రకటన జారీ చేశారు. సాయంత్రం 5:30 రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల నుంచి శ్రీనివాసం, రామానాయుడు స్కూల్ వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో కౌంటర్ వద్దకు చేరుకున్నారు. సాయంత్రం 6:30 కౌంటర్ కేంద్రాల వద్ద టీటీడీ సిబ్బంది కంప్యూటర్ల పనితీరును పరిశీలిస్తుండటంతో టోకెన్లు ఇస్తారని భక్తులు ఆతృతపడ్డారు. రాత్రి 7:30 ఒక్కసారిగా కేకలు వేస్తూ భక్తులు ముందుకు సాగడంతో శ్రీనివాసం కౌంటర్ వద్ద తమిళనాడుకు చెందిన మల్లిక అనే మహిళ క్యూ లైన్లో కింద పడిపోయింది. రాత్రి 7:45 కింద పడిన మహిళపై నుంచి భక్తులు తొక్కుకుంటూ వెళ్లిపోయారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. రాత్రి 8 గంటలకు మరో 10 మంది భక్తులు కింద పడిపోయారు. వారంతా గాయపడ్డారు. అప్పుడు అప్రమత్తమైన అధికారులు గాయపడ్డ భక్తులను రూయి సిమ్స్ ఆసుపత్రులకు తరలించే ప్రయత్నాలు చేశారు. రాత్రి 8:30 స్పృహ కోల్పోయిన మహిళ ఆసుపత్రికి వెళ్లే మార్గం మధ్యలోనే మృతి చెందింది. అదే సమయంలో బైరాగిపట్టిడి, రామానాయుడు స్కూల్ వద్ద తోపులాటలో 40 మంది కింద పడి స్పృహ కోల్పోయారు. వెనుక ఉన్న భక్తులు వీరిని తొక్కుకుంటూ వెళ్లిపోయారు. రాత్రి 9:10 కింద పడిపోయిన భక్తులను రూయి ఆసుపత్రికి తరలించారు. వీరిలో 5గురు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గుర్తించారు. 9:20 అధికారులు ఇదేమీ పట్టించుకోకుండా టోకెన్ల జారీని కొనసాగించారు. ప్రభుత్వ వైఫల్యమే తిరుపతిలో తొక్కిసలాటకు దారితీసింది. చిత్తశుద్ధి లేని వ్యక్తులకు, వివాదాస్పద వ్యక్తులకు టీటీడీ పగ్గాలు ఇచ్చి తిరుమల క్షేత్రాన్ని రాజకీయ కేంద్రంగా మార్చి భక్తుల ప్రయోజనాలను గాలికి వదిలేశారని ప్రతిపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారంలోకి వచ్చింది మొదలు శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీశారని, స్వామివారి ప్రసాదం మీదనే నిందలు వేసి అపచారం చేశారని, రాజకీయ దుష్ప్రచారానికి తిరుమలను వాడుకున్నారని సామాన్య భక్తులు ఆరోపిస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి దుర్ఘటన జరగలేదని, మరి ఇప్పుడు ఎందుకు జరిగిందని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ పాపం పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వానిదేనని, పోయిన ప్రాణాలకు టీటీడీనే బాధ్యత వహించాలని అంటున్నారు. పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రస్తుత పాలక మండలి చైర్మన్ రాజీనామాలు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ చరిత్రలో ఇదొక చీకటి రోజుగా నిలిచిపోయిందంటూ ఆగమ పండితులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.